సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో చాట్ చేసేవారు తస్మాత్ జాగ్రత్త. డెఫినెట్గా ఈ వార్తను చివరి వరకు చూడండి. సోషల్ మీడియా పరిచయాలు, డేటింగ్ యాప్లో పరిచయాలు, బంగారం, బుజ్జి, కన్నా, నాన్న అనగానే ఇవన్నీ పాపం నిజంగానే వాడు నా మీద ప్రేమ చూపిస్తున్నాడని చెప్పి పాపం అమ్మాయి కూరైనటువంటి అమ్మాయిలు మోసపోతున్నారు. అమ్మాయిలు కూడా మోసగిస్తున్నారు. అవన్నీ యమపాశాలను గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ మియాపూర్లో అటువంటి సంఘటన జరిగింది. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారట. అబ్బాయినేమో మధ్యప్రదేశ్, అమ్మాయినేమో బీహార్. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళు పరిచయం కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. పెళ్ళైనటువంటి కాస్తని రోజులకే, అంటే నెల రోజుల లోపే కట్నం మీద పిచ్చితో కట్నం తేవాలని చెప్పి భార్యను వేధించి ఆ తర్వాత హతమార్చాడు భర్త. ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడింది. ఇక పెళ్ళైనటువంటి నెల రోజులకే ఈ నవవధు బలమరణానికి పాల్పడడంతో ఒక్కసారిగా అటు ఆ కుటుంబంలో లేకపోతే వాళ్ళు నివసించేటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా షాకింగ్ సంఘటన అని చెప్పాలి. ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి వ్యక్తి పేరు నీరాజ్, మధ్యప్రదేశ్ సంబంధించిన వ్యక్తి నీరాజ్ బన్సాల్. అటు ఆ కింద ఫోటోలో కనిపించే అమ్మాయి ఇషికా యాదవ్, బీహార్కి సంబంధించిన అమ్మాయి. ఇద్దరు సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యారంట. ఆ తర్వాత ఇందాక నేను చెప్పాను చూసారా, కన్నా, బుజ్జి, నాన్న, బంగారం అని చెప్పి ఇవన్నీ యమపాశాలు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఈ సోషల్ మీడియా పరిచయం కాస్త పెళ్లి వరకు వెళ్ళింది. ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, పెద్దలు కూడా ఒప్పుకున్నారు. పోయిన నెల అంటే ఫిబ్రవరి 20వ తేదీన ఇద్దరు పెద్దల సమక్షంలోనే వివాహం కూడా జరిగింది. ఇప్పుడు ఇద్దరు కలిసి మక్తా మహబూబ్పేటలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. మంచి లక్షల జీతం, ఇద్దరు మంచిగా జీతం సంపాదిస్తున్నారు. ఇద్దరు మంచి ఉద్యోగం ఉంది, హైదరాబాద్లో ఒక మంచి ఫ్లాట్ ఉంది, ఉంటున్నారు, వెళ్తున్నారు, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే నీరాజ్ బన్సాల్కి కట్నం అనేటువంటి ఒక ఆలోచన వచ్చిందంట. కట్నం అనేటువంటి ఆలోచన వచ్చి నిత్యం అమ్మాయిని వేధిస్తున్నాడంట. ఇషికా యాదవ్ని వేధించడంతో ఆ భర్త వేధింపులు తట్టుకోలేక ఇషికా యాదవ్ అపార్ట్మెంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. సో సోషల్ మీడియా పరిచయాలు, డేటింగ్ యాప్లో పరిచయాలు ఎంత ప్రమాదమో, వాళ్ళు మాట్లాడేటువంటి ఆ ముద్దు మాటలు, బంగారం, బుజ్జి, కన్నా, నాన్న ఇటువంటి పదాలంటే ప్రతి మీ పాలిట అది అబ్బాయికైనా అమ్మాయికైనా యమపాశంలో మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి ఇంకో సీక్వెల్ కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. రీసెంట్గా మనం ఏపీలో చూసాం, విజయవాడలో సంఘటన జరిగింది. అక్కడ జరిగిన సంఘటనలో ఒక నేవీ ఆఫీసర్ అండ్ ఒక అమ్మాయి, ఇద్దరు మౌనిక అనే అమ్మాయి, ఆ మౌనిక అనే అమ్మాయిని చాలా దారుణంగా హతమార్చాడు. వైజాగ్లో జరిగింది సంఘటన. సో రవీంద్ర అనేటువంటి ఆ నేవీ ఆఫీసర్కి ఆ అమ్మాయికి మౌనికకి ఇద్దరికి మధ్య డేటింగ్ యాప్లో పరిచయం అయిందట. డేటింగ్ యాప్లో పరిచయం అయింది. ఆ డేటింగ్ యాప్ పరిచయం కాస్త కొద్ది రోజుల వరకు ట్రావెల్ చేశారు. రవీంద్ర వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సో ఈ గ్యాప్లో మౌనిక రెగ్యులర్గా టచ్లో ఉంది, ఫోన్ మాట్లాడుతోంది. అటు భార్య పుట్టింటికి డెలివరీ కోసం వెళ్ళిన నేపథ్యంలో రవీంద్ర ఆ అమ్మాయిని ఫ్లాట్కి పిలిపించి ఆ అమ్మాయిని చాలా దారుణంగా హతమార్చి ముక్కలుగా చేసి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇంకోటి కొన్ని శరీర భాగాల్ని కాల్చేశాడు. ఎంత దుర్మార్గం చూడండి. అందుకే డేటింగ్ యాప్లు, సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలిపినటువంటి పరిచయమైన వ్యక్తులకు కనుక మీరు మెసేజ్లు పెట్టారంటే మీ ప్రాణాలు పోయినట్టే. ఈ వరుస సంఘటనలు కూడా అన్నిటికీ ఉదాహరణలుగా ఉన్నాయి. సో ఇక్కడ నీరాజ్ బన్సాల్, ఆ తర్వాత ఇషికా యాదవ్ ఇద్దరు కూడా ఐటీ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఒకరు మధ్యప్రదేశ్, ఇంకొకరు బీహార్. సోషల్ మీడియా ఇద్దరిని కలిపింది, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ కట్నం కోసమని వేధించి ఆ అమ్మాయిని టార్చర్ చేయడంతో ఇప్పుడు ఆ అమ్మాయి బలమరణానికి పాల్పడింది. కేవలం కట్నమే కారణంగా ఉందా, ఇంకేదైనా కారణాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు లైవ్లో. నిర్మల, ఏంటి వరుస సంఘటనలు బయటపడుతున్నాయి? సోషల్ మీడియా డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అవ్వడం, పెళ్లి చేసుకోవడం, లేదా పరిచయం కాస్త వివాహితర సంబంధాన్ని దారితీయడం, ఆ తర్వాత అబ్బాయిని అమ్మాయిని హతమార్చడం. ఇప్పుడు కూడా ఇదే మాదిరిగా జరిగింది. మధ్యప్రదేశ్ అండ్ బీహార్ అమ్మాయి సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నారు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు, పెళ్లి చేసుకున్నారు. కేవలం కట్నం కోసం వేధించడం మూలంగానే అమ్మాయి మరణించిందా, లేదా ఇతరత్ర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? ఇక్కడ మాత్రము ఖచ్చితంగా కూడా మియాపూర్లో జరిగినటువంటి ఈ ఘటన మాత్రము కట్నం వేధింపుల ద్వారానే ఆ అమ్మాయి మాత్రం నిషిక అయితే బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా కూడా నిషిక పేరెంట్స్, తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా అలాగే చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గతంలో వీళ్ళు ఎక్కడైతే సోషల్ మీడియాలో వాళ్ళు పరిచయం ఏర్పడ్డ తర్వాత కూడా 2020లో పరిచయం ఏర్పడినప్పటికీ ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళను ఒప్పించడానికి నిషిక చాలా ఇబ్బందులు పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మొదట్లో నిషిక తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అని తెలుస్తూ ఉంది. ఎందుకంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి అబ్బాయే అయినప్పటికీ కూడా మనకు తెలియదు కదా, సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు కదా, తను ఏంటి, ఎలాంటి వాడు, ఇవేవి విషయాలు తెలియకుండా ఎలా చేస్తాము అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కూడా నిషిక వెయిట్ చేసింది. ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసి తర్వాత తల్లిదండ్రులను
కన్విన్స్ చేసి పెద్దల సమక్షంలోనే వాళ్ళు కూడా ఇక్కడ ఇషిక తల్లిదండ్రులు కూడా పెళ్లికి కావాల్సినటువంటివి లాంఛనాలన్నీ కూడా అప్పచెప్పే పెళ్లి చేశాము అని చెప్పేసి పోలీసుల ముందు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇతనికి మాత్రము నిషిక భర్తకు మాత్రము ఇంకా సరిపోలేదు వాళ్ళు ఇచ్చిన లాంఛనాలు అని చెప్పేసి అదనపు కట్నం కోసము ప్రతి క్షణం కూడా తనను వేధిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ నిషిక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వడంతో కూడా తను ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో తను చాటింగ్ కానీ కాల్స్ కానీ మాట్లాడకూడదు, ఎవరితో కూడా చర్చలు జరపకూడదు, ఆఫీస్లో కూడా ఎవరితో మాట్లాడకూడదు అని ఆంక్షలు కూడా విధించినట్టుగా తెలుస్తూ ఉంది. అది కాస్త ముదిరిపోయి వాళ్ళకు రోజు రోజుకి గొడవ పెరుగుతూనే ఉంది. అంటే ఫిబ్రవరి నెలలోనే వాళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు 2026వ సంవత్సరంలోనే. మహా అయితే ఒక నెల 15 రోజులు అవుతుంది, 2 నెలలు దగ్గరగా అవుతుంది వాళ్ళు పెళ్లి చేసుకొని. ఈ పెళ్లి చేసుకున్న ఈ నెల 15 రోజులలోనే వరకట్నపు వేధింపులతో నిషికని హింసించినట్టుగా కూడా ఇక్కడ పేరెంట్స్ అయితే కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడ్డ తర్వాత జరుగుతోంది, తన భర్త వేధిస్తున్నాడు కట్నం కోసం అనే విషయం తెలిసినప్పుడు తల్లిదండ్రులతో పంచుకుందా? ఏదైనా గొడవలు జరిగినప్పుడు అటు పేరెంట్స్కి షేర్ చేసుకోవడం కానీ పోలీస్ కంప్లైంట్స్ కానీ ఏమైనా జరిగాయా ఈ నెల రోజుల్లో? ఎస్ మనోజ్, ఎందుకంటే పెళ్ళైన తర్వాత తను ఎప్పుడైతే వరకట్నపు వేధింపులకు గురి చేసి తనని ఇబ్బంది పెడుతున్నాడో 1-2 సార్లు వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పినప్పటికీ పెళ్ళైన కొత్త కదా సర్దుకుపోతాడులే అని చెప్పేసి మారతాడు అని వాళ్ళు కూడా కొద్దిగా నిర్లక్ష్యం వహించినట్టే తెలుస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయికి చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది, ఇప్పుడే కదా పెళ్ళయింది, తర్వాత తనే మారతాడు, బాధ్యత తెలుసుకుంటాడు, మెల్లమెల్లగా ఇద్దాము. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే, వాళ్ళకు లక్షల్లో జీతాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వరకట్నపు వేధింపులు అయ్యాయి అనేది తల్లిదండ్రులు అంటున్నారు. కానీ వర్క్ పరంగా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అవ్వడంతో కూడా ఇక్కడ నిషిక మీద తను కొద్దిగా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. తనకు ఎక్కువగా కూడా తన మీద అనుమానాలు ఉంటాయి అనేది కూడా తెలుస్తూ ఉంది. ఆ కోణంలోనే మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే పోలీసుల దగ్గరికి, మియాపూర్ పోలీసుల దగ్గరికి నిషిక భర్తే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. తనే కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ను పోలీసులు అయితే నమోదు చేసుకున్నారు. ఇటు నిషిక భర్తను కూడా విచారిస్తూ ఉన్నారు మియాపూర్ పోలీసులు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ. మొత్తంగా హైదరాబాద్ మియాపూర్లో జరిగింది ఈ దారుణ సంఘటన. భర్త వరకట్నం కోసం వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పి భార్య బలవన్మరణానికి పాల్పడింది. ఒక రకంగా లిటరల్లీ రీసెంట్ డేస్లో ఇటువంటి సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్స్ అన్ని చూస్తున్నప్పుడు, చాలా వార్తలు ఇలాంటి సందర్భాల్లో చెప్తున్నప్పుడు కానీ, చాలామంది సైకాలజిస్టులు గతంలో జరిగిన సంఘటనలపైన ఇంటర్వ్యూలు చేసినప్పుడు కానీ చెప్తున్న అంశం ఏంటంటే క్షణికావేశం ఒకటి, ఇమ్మెచ్యూరిటీ, ఈగో, ఆ తర్వాత ఓవర్ డామినేషన్, భర్తను డామినేట్ చేయాలని భార్య. బికాజ్ ఇద్దరు ఎడ్యుకేషన్ అంటే ప్రాబ్లం. ఈ సమస్యలు గతంలో ఎందుకు రాలేదు అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండేది, మ్యూచువల్గా అండర్స్టాండింగ్లో ఉండేవాళ్ళు, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినలా పరిష్కరించుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఉండేది. కానీ ఇక్కడ భార్య భర్తల మధ్య ఇప్పుడు ఏమైపోతుందంటే ఈగో. భర్త మాట వింటే అరే నేను డామినేట్ అయిపోతానని చెప్పి భార్య అనుకోవడం, భార్య మాట విందామంటే భార్య మాట నేను వింటానని చెప్పి భర్త అనుకోవడం. ఈ డామినేషన్లు, క్షణికావేశాలు, తర్వాత ఇమ్మెచ్యూరిటీ ఆలోచనలు కూడా ఇటువంటి పరిస్థితి దారితీస్తూ ఉన్నాయి. అది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వన్స్ కాలేజ్ అయిపోగానే కొత్తగా ఉద్యోగాలకు వెళ్ళాలనే సమయంలో కానీ, లేదా ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అయినా కానీ, సో వెంటనే ఏం కావాలి, మంచి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోద్ది. ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత లైఫ్ స్టైల్ మొత్తం మారిపోద్ది. గతంలో వేసినటువంటి డ్రెస్ వేరు, గతంలో వాడిన ఫోన్లు వాడరు. వన్స్ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది, ఈఎంఐస్కి అలవాటు అయిపోతూ ఉంటారు, మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయనే ఆలోచనతో ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో పార్టీస్ అని, లేకపోతే ఈ సోషల్ మీడియా చాటింగ్స్ అని, ఇవన్నీ జరుగుతూ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత అంటే జనరల్గా జరిగే తంతుని ఇక్కడ జరిగిందని చెప్పట్లేదు, బట్ ఆ తర్వాత ఏమైపోతుందని అంటే తెలిసి తెలియక ఒక ఊబిలో పడిపోవడం, ఆ ఊబిలో నుంచి బయటకు రాలేక ఆ తర్వాత వాళ్ళ మరణానికి పాల్పడదు. బెట్టింగ్ యాప్స్ గురించి అయినా, అప్పుల ఊబిలో కూరుకోవడమైనా, లేదంటే ప్రేమించి ఇలా పెళ్లి చేసుకునే సంఘటనలైనా, తెలిసి తెలియక ఇంకెవరితో వివాహిత సంబంధం కొనసాగించిన, ఇవన్నీ కారణాలు అవే కదా. ఈగో, ఓవర్ డామినేషన్, ఇమ్మెచ్యూరిటీ, క్షణికావేశాలు, ఇవన్నీ కూడా బలవన్మరణానికి పాల్పడే సంఘటనలు అన్నీ కూడా ఇటువంటి పరిస్థితికి దారితీస్తూ ఉన్నాయి. అటు ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయిపై అనుమానం వ్యక్తం చేయడం, అమ్మాయి ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో కలవద్దు, ఎవరితో ఫోన్ మాట్లాడకూడదు. సరే, ఆ కంట్రోల్లో ఉంచాలని ఆలోచన ఉన్నా కూడా మ్యూచువల్గా మాట్లాడుకోవాల్సింది. ఇలా కాదమ్మా అని చెప్పి అమ్మాయికి చెప్పాల్సింది, ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయితో కోఆర్డినేట్ చేసుకోవాల్సింది. కానీ
ఈ అనుమానం ఈగో ఓవర్ డామినేషన్ కాస్త ఏం చేసింది, ఆఖరికి వస్తే ఆ అమ్మాయి చనిపోయే వరకు దారితీసింది. ఇమ్మెచ్యూరిటీ అండ్ క్షణికావేశం. నిజంగానే ఆ అబ్బాయి వేధిస్తున్నాడు అనుకుంటే, ఆ అబ్బాయి టార్చర్ చేస్తున్నాడు అనుకుంటే తల్లిదండ్రులకు చెప్పాల్సింది. బికాస్ షీ హ్యాస్ హర్ ఇండివిజువాలిటీ ఉంది, ఉద్యోగం చేసే సత్తా ఉంది, ఉద్యోగం చేస్తోంది, సో సంపాదించుకునే కేపబిలిటీ ఉంది, ఇండివిజువల్గా లైఫ్ కూడా లీడ్ చేయొచ్చు. కానీ అలాగని చెప్పి ఆలోచించకుండా క్షణిక ఆవేశంలో భాగంగానే ఈ తప్పు నిర్ణయం తీసుకున్నట్టుగా డెఫినెట్గా అర్థమవుతోంది ఇక్కడ. సో ఇప్పుడు ఆ అమ్మాయిది అబ్బాయి తప్పు ఎవరిదనంటే మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వేధించడం, ఆ అమ్మాయిని కట్నం కోసం అడగడం ముమ్మాటికి ఆ అబ్బాయి చేసిన తప్పు. కానీ ఆ అమ్మాయి కూడా క్షణిక ఆవేశంలో ఈ తప్పు నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. సో ఇక్కడ ఆ నీరజ్ని ఆల్రెడీ పోలీసు అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. సో ఆల్రెడీ అటు ఇషికా యాదవ్ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా నీరజ్ బన్సాల్ని పోలీసు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరి ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి ఇంకా విషయాలు బయటపడతాయో చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.